జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. మా యొక్క ప్రేక్షక మహాశులందరికీ కూడా శుభాశిస్సులు, వేద ఆశీర్వచనములు. ఆషాఢమాసం వచ్చేటువంటి జూలై 15వ తేదీ బుధవారం నుంచి మొదలుకొని ఆగస్టు 12వ తేదీ బుధవారం వరకు ఆషాఢమాసం కొనసాగుతూ ఉంటుంది. ఈ ఆషాఢమాసం పూర్తిగా దైవికమైనటువంటి మాసం, ఆధ్యాత్మిక వృద్ధిని కలిగినటువంటి మాసం. అందువల్ల ఈ ఆషాఢమాసం యొక్క విశిష్టత ఎంతో విశేషంగా ఉందని చెప్పవచ్చు. మరి ఆషాఢమాసం అనగానే కొత్త కోడళ్ళందరూ కూడా అత్తగారింటి నుంచి పుట్టినింటికి వెళ్ళిపోతూ ఉంటారు. వివాహం అయినటువంటి సంవత్సరములో నూతన వధువు అనగా కొత్త కోడళ్ళు అత్తవారింట ఆషాఢ మాసములో ఉండరాదని, అందువల్ల అత్తగారికి అత్తవారి కుటుంబానికి దోషమని జ్యోతిష శాస్త్రం చెబుతూ ఉన్నది. అందువల్ల పూర్వీకులు కల్పించినటువంటి ఆచార సాంప్రదాయాలను గౌరవిస్తూ జ్యోతిష శాస్త్రములో ఉన్నటువంటి నిబంధనను అనుసరించి అనాదిగా పూర్వకాలం నుంచి కూడా మరి ఆషాఢమాసం వచ్చింది అంటే కొత్తగా పెళ్ళినటువంటి వారు కోడళ్ళంతా కూడా కొత్తగా పెళ్ళైనటువంటి వధువు తప్పనిసరిగా మరి పుట్టినింటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇందులో శాస్త్రం యొక్క పరమార్థము, ఆచార సాంప్రదాయాల యొక్క పరమార్థము నిగూఢంగా ఉందని చెప్పవచ్చు. ఈ ఆషాఢ మాసము పూర్తిగా వర్షాకాలము అయినందువలన ఈ వర్షాకాలంలో పలు వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక ఈ వ్యాధులు కొత్త జంటలకు రాకుండా ఉండడానికి, అదేవిధంగా ఈ ఆషాఢ మాసములో నూతన దంపతులకు ఎడబాటును కల్పించి మరి కొత్త కోడళ్ళంతా పుట్టినింట ఉండాలనేటువంటి విధానాన్ని ఏర్పరిచారు. ఈ ఆషాఢ మాసములో కోడలు అత్తగారు ఒకే కడప దాటరాదని, ఒకే ఇంటిలో ఉండరాదని కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. అందువల్ల అత్తగారికి అత్తగారి కుటుంబానికి పలు సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి ఎన్నో దోషాలను కూడా కలిగించేటువంటి అవకాశం ఉంది కనుక తప్పనిసరిగా నూతన వధువు పుట్టినింటికి వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఇది ఈనాటి నుంచి వచ్చినటువంటి సమస్య కాదు. పూర్వకాలం నుంచి కూడా ఈ ఆచారము ప్రభవో ధర్మ, ఆచారమే ధర్మమై, ధర్మమే మరి సాంప్రదాయమై మరి భాసిల్లుతూ ఉన్నది. ఇక రతి మన్మధులు కూడా ఆషాఢ మాసంలో ఎడబాటును అనుభవించారని, అందువల్ల ఈ యొక్క కొత్త జంటలు కూడా ఎడబాటు ఉండడం వలన మరి పలు సమస్యలు దూరం అయ్యేటువంటి అవకాశం ఉందని కూడా శాస్త్రం తెలియజేస్తూ ఉంటుంది. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి కాపాడుకోవడానికి కొత్త జంటలు ఆషాఢ మాసంలో కలిసి ఉంటే గర్భధారణ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పుట్టబోయేటువంటి శిశువులకు ఆ యొక్క ప్రభావం ఉంటుంది గనక, ఉత్తమ సంతానము కలగదు గనక గర్భధారణ సమస్యలు, అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక తప్పనిసరిగా కొత్త జంటలు మరి ఎడబాటును కల్పించి మరి ఆషాఢ మాసములో నూతన వధువును పుట్టినింట ఉంటే
క్షేమంగా ఉంటుందనేటువంటి విధానాన్ని, ఒక ఆచారాన్ని, సాంప్రదాయాన్ని మనకు పెద్దలు ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల పుట్టినింట వారిపై నూతనంగా పెళ్ళైనటువంటి వధువుకు మరి ప్రేమ ఉంటుంది గనక మరి పెళ్ళైన తర్వాత కూడా మరి బెంగ పెట్టుకొని ఉంటుంది గనక ఆ బెంగను తొలగించడానికి, అదేవిధంగా ఈ యొక్క గర్భధారణ సమస్యలు రాకుండా ఉండడానికి, అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి, వర్షాకాలంలో వచ్చే వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి ఈ ఒక్క ఆషాఢ మాసంలోనే కొత్త జంటలకు ఎడబాటును కల్పించారు. ఇదంతా కూడా అత్తగారి యొక్క క్షేమం కోసం, వారికి కీడు జరగకుండా ఉండడం కోసం, అత్తగారి యొక్క కుటుంబ సభ్యుల క్షేమం కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం, అదేవిధంగా పుట్టినింటి వారి కుటుంబ శ్రేయస్సును కోరి మరి అందరూ బాగుండాలి, పుట్టినింటి వారు బాగుండాలి, అత్తగారింటి వారందరూ కూడా బాగుండాలి, భర్త కూడా మరి ఆరోగ్యంగా ఉండాలి, మరి అందరూ కూడా బాగుండాలనేటువంటి కుటుంబ శ్రేయస్సును కోరి మరి పెద్దలు, పూర్వీకులు, జ్యోతిష శాస్త్ర పండితులు మరి ఈ యొక్క ఆషాఢ మాసంలో వివాహమైన సంవత్సరం లోపల తప్పనిసరిగా నూతన వధువు, కొత్త కోడళ్ళు మరి అత్తగారింటగా ఉండరాదని, పుట్టినింట ఉండాలనేటువంటి శాస్త్రం ప్రకారంగా మరి ఈ యొక్క విధానాన్ని మరి అనుసరించి చెప్పడం జరిగింది.